సరే, ఒక పక్క మిడిల్ ఈస్ట్ లో యుద్ధం, అలానే యుఎస్ ఇరాన్ మధ్య శాంతి చర్చలు, ఇంకో పక్క భారత నౌకలపై దాడి. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ యుఏఈలో పర్యటన వెనక అసలు దౌత్యం మర్మం ఏమైంది? ఎస్ అంటే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఈయన మోడీకి నమ్మిన బంటు. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ఈ గ్రేట్ మిషన్స్ ఉన్నప్పుడు, డిప్లొమాటిక్ మిషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి అర్జెన్సీ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేస్తారంటే జయశంకర్ గారి ఆయుధాన్ని వాడరు, ఎప్పుడు అజిత్ దోవల్ అనే ఆయుధాన్ని వాడతారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అజిత్ దోవల్ ప్రైమ్ మినిస్టర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే అజిత్ దోవల్. విదేశాంగ శాఖ మంత్రులు మారొచ్చి ఎవరైనా ఇప్పుడు ఇదే అజిత్ దోవల్ అనే ఒక పాశుపత అస్త్రం లేదా బ్రహ్మాస్త్రాన్ని నరేంద్ర మోడీ గారు వాడుతున్నారా అని మనం చెప్పొచ్చు. అదేంటంటే అజిత్ దోవల్ గారు ఇప్పుడు అర్జెంటుగా యుఏఈ పర్యటనకి వెళ్ళాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకి వెళ్ళాడు. అక్కడ డైరెక్ట్ గా అక్కడ ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వైస్ ప్రెసిడెంట్ ని ఇలాంటి మీట్ అవడం కాదు, యుఏఈ అధ్యక్షుడిని డైరెక్ట్ గా ఎవరు జావేద్ ఆల్ నహ్యాన్ అబాదుద్దీన్ డైరెక్ట్ గా మీట్ అయిపోయారనమాట. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెళ్ళి డైరెక్ట్ గా యుఏఈ అధ్యక్షుడితో ఏం మాట్లాడుంటారంటే సెక్యూరిటీ ఇష్యూ, అది చాలా సీక్రెట్. ఇదే అజిత్ దోవల్ గారు కొన్ని రోజులకు ముందు సౌదీ అరేబియా పర్యటనకి వెళ్ళడం. ఈ సౌదీ అరేబియా యుఏఈల మీద ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ సౌదీ అరేబియా యుఏఈ ఏమో పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉంటుంది, సౌదీ అరేబియా పాకిస్తాన్ ఫేవరబుల్ గా ఉంటుంది, పాకిస్తాన్ మీడియేటింగ్ ఇంకొక పక్కన. రెండోది ఏంటంటే 2 భారత నౌకలపై ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ లో దాడి చేయడం, ఒక నౌకని అయితే కమర్షియల్ షిప్ ని అయితే సీజ్ చేయడం, దాని వీడియో రిలీజ్ చేయడం. ఈ విపత్కర పరిస్థితిని మనం చూడాలి. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైంది. మరి ఇండియా మీడియేటింగ్ వస్తుందా అంటే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు జర్మనీలో మాట్లాడుతూ మేము ఒక నిర్మాణాత్మకమైన శాంతి ప్రతిపాదనతో మేము కూడా రెడీగా ఉన్నామని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. పాకిస్తాన్ దౌత్యం విఫలమైంది. ఇప్పుడు ఎటువంటి తేల్చలేని ఒక విపత్కర పరిస్థితులు ఇండియాలో రంగంలో దిగిందా అనేది ఒకటి చెప్పొచ్చు. కాబట్టి ఇటు సౌదీ అరేబియా, యుఏఈ అంటే ఇప్పుడు అమెరికా తరపున ఇండియా మీడియేటింగ్ దిగిందా అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ అంటేనే యుఏఈ, సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్, ఈ దేశాల్లో అజిత్ దోవల్ పర్యటించడం అంటే అక్కడ ఉన్న 1 కోటి మంది భారతీయుల రక్షణకి భారత్ చర్యలు తీసుకుంటుంది ఇప్పటికీ కూడా అనేది ఒకటి. అక్కడ ఆయిల్ ని ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ ఇంకా క్లోజ్ అవుతే ఆయిల్ ని మనం ఎలా తెచ్చుకోవాలి, యుఏఈ నుంచి ఇటు ఒమన్ నుంచి తెచ్చే వీలుందా అనేది ఒకటి చూస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి ఇటు మధ్యధర ఇది రెడ్ సీ నుంచి ఆయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటి అర్థమవుతుంది. తర్వాత దీంతో ఇరాన్ కి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం. అజిత్ దోవల్ వెళ్ళి మోడీ ప్రత్యేక దూతగా యుఏఈ, సౌదీ అరేబియా పర్యటించడం అంటే ఇరాన్కి చాలా డేంజరస్ వార్నింగ్, డెడ్లీ వార్నింగ్ మోడీ గారు ఇచ్చినట్టే. ఎందుకంటే ఇండియన్ షిప్ల మీద అటాక్ చేసినప్పుడు ఇండియా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇంకో దాన్ని సీజ్ చేయడం అంటే ఏంటి, హర్ముజ్ స్ట్రైట్ ని ఇష్టం వచ్చినట్టు క్లోజ్ చేస్తే ఇటు గల్ఫ్ దేశాలతో మేము భారతీయులను రక్షించుకోవడమే కాదు ఆయిల్కి మేమైనా ఎంతవరకే దిగుతాం అంటూ ఇరాన్కి అతిపెద్ద వార్నింగ్ ఇచ్చినట్టు అజిత్ దోవల్ గారు అక్కడ వెళ్తే. ఇప్పుడు ఇరాన్ ఈ అజిత్ దోవల్ గారి ప్రెజెన్స్ యుఏఈలో, సౌదీ అరేబియాలో అంత ఈజీగా తీసుకోదండి, చాలా భయంతో చూస్తూ ఉంటుంది, అంత ఈజీ కాదు అక్కడ. కాబట్టి అజిత్ దోవల్ని అది మెయిన్ గా చెప్పొచ్చు. తర్వాత రీసెంట్ గా యుఏఈ పాకిస్తాన్ ని $3.5 బిలియన్ అప్పుని వెంటనే చెల్లించమని అడిగింది. అంతకుముందు ఇండియా జయశంకర్ గారు వెళ్ళగానే అజిత్ దోవల్ గారు యుఏఈ, సౌదీకి వెళ్ళగానే జరిగిన విషయం అనమాట. సో యుఏఈ అనేది పాకిస్తాన్ బద్ద శత్రువులా తయారైంది. తర్వాత యుఏఈ రక్షణకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని అక్కడ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ విధంగా యుఏఈ ఒకప్పుడు యుఏఈ, ఇజ్రాయెల్, ఇండియా కలిపి U2I2 అనేది ఒకటి పెట్టారు, ఇస్లామిక్ నాటో లాగా పెట్టారనమాట. ఇస్లామిక్ ఒక గ్రేట్ రక్షణ ఒప్పందం కింద. కాబట్టి యుఏఈ, ఇజ్రాయెల్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహకరించుకుంటున్నాయి అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. దీని ద్వారా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చినట్టే, ఇరాన్కి వార్నింగ్ ఇచ్చినట్టే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్, యుఏఈ, ఇండియా సహకరించుకోబోతున్నాయి. తర్వాత సౌదీ అరేబియా కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, నువ్వు అనవసరంగా పాకిస్తాన్ ఆర్మీ తెచ్చుకుని పాకిస్తాన్ ఎక్కువగా ఆదాయం ఇచ్చి పాకిస్తాన్కి ఎక్కువ లోన్లు ఇస్తే మాతో కూడా సంబంధాలు మీకు ఉంటాయి, మమ్మల్ని కూడా వాడుకోండి అని సౌదీ అరేబియాని కన్విన్స్ చేయడం, అదేవిధంగా వార్నింగ్ ఇవ్వడం కూడా ఇండియా చేస్తుంది. ఎందుకంటే ఇండియా ఒకేసారి వార్నింగ్ ఇవ్వదండి, ఏ దేశానికి కూడా చాలా జాగ్రత్తగా డిప్లొమసీ చేస్తారనమాట. ఎంతో ఒక పెద్ద సీక్రెట్ మిషన్తో, ఎంతో ఒక అద్భుతమైన దౌత్య మిషన్తోనే ఈ అజిత్ దోవల్ గారు అక్కడ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు తెలుసు అజిత్ దోవల్ ఎంట్రీ అంటేనే అది ఒక పెద్ద డిప్లొమాటిక్ మిషన్ ఉంటుంది, లేకపోతే ఆర్మీ మిషన్ ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఇండియా ఇప్పుడు నావికా దళాన్ని అలర్ట్ చేసి కూర్చుంది. హర్మూజ్ స్ట్రైట్ లో తన యొక్క ట్యాంకర్స్ ని, తన యొక్క ఆయిల్ సప్లైస్ ని రక్షించుకోవడానికి ఎంత వరకైనా వెళ్ళగలిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, అవసరమైతే హర్మూజ్ యుద్ధంలోకి భారత్ దిగిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే హర్మూజ్ అనేది ఇండియన్ ఓషన్ లో పార్ట్. హర్మూజ్ అనేది సప్లై చైన్, ఇండియా ఆయిల్ సెక్యూరిటీకి ఎంతో ఇంపార్టెన్స్. అక్కడ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చిందంటే అది అమెరికా వ్యవహారం కాదండి, ఇండియా వ్యవహారం. అమెరికా ఉంటదే వెళ్ళిపోద్ది. ఇది పర్మనెంట్ గా ఇండియా మీద చాలా పెద్ద ప్రభావం చూపబోతుంది. ఒకవేళ హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరాన్ కంట్రోల్ అయితే ఇరాన్ చేతికి చైనా చేతిలో పెడుతుంది. సో చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతుంది ఇండియా. కాబట్టి ఇండియా హై అలర్ట్ అయిపోయింది హర్మూజ్ స్ట్రైట్ విషయంలో. కాబట్టి దీంట్లో మీద ఇటు పాకిస్తాన్ కి, ఇరాన్ కి, చైనాకి బిగ్గెస్ట్ వార్నింగ్ అజిత్ దోవల్ ద్వారా ఇచ్చినట్టు ఈ దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవడం చాలా పెద్ద మిషన్. ఇంకా రానున్న రోజుల్లో ఇది కూడా మనకు బయటపడే అవకాశం ఇంకా మనకు పుష్కలంగా ఉంది.